30 ఏళ్ళ అనుభవంతో చెప్తా ఉన్నాం. చాలా చక్కటి మా క్యాండిడేట్ని ఇచ్చినందుకు బీజేపీ అధిష్టానానికి మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. డాక్టర్ వంశతిలక్ గారు తన బ్యాక్గ్రౌండ్ వాళ్ళ తల్లిదండ్రులే కాదు, ఆయన స్వతహాగా ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి, ప్రముఖ రచయిత. అదేవిధంగా తనే మా ఎమ్మెల్యే గారు. చాలా చక్కటి నాయకుడిని ఇచ్చినందుకు మేము అధిష్టానానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. కంటోన్మెంట్లో గత 2 సంవత్సరాల నుండి మేము నామినేటెడ్ మెంబర్గా 20 కోట్ల అభివృద్ధి చేసినాం. ఆ అభివృద్ధి ఇలా మాకు గెలుపు బాటలో పోతుంది. దాంతోపాటు ఈటల రాజేంద్రన్ గారిది, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మేము తప్పకుండా అత్యధిక మేరతోటి గెలుస్తాము. మరీ ముఖ్యంగా కంటోన్మెంట్కు కేంద్ర ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉంటాయి. కంటోన్మెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధాలు ఉండవు. ఏదున్నా మాది హెడ్ ఆఫీసు పూనా, హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ. మా బడ్జెట్ అంతా కూడా డిఫెన్స్ మినిస్ట్రీకి వెళ్ళే ఉంటుంది. కాబట్టి రేపు కేంద్రంలో ఈటల రాజేంద్రన్ ఉంటాడు ఎంపీగా, మా ఎమ్మెల్యే గారు ఉంటారు, తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తారు. ఆ గెలుపుతోటి మేము డబుల్ ఇంజన్ సర్కార్ మాదిరి, అంటే ఎమ్మెల్యే బీజేపీ, ఎంపీ బీజేపీ తోటి కంటోన్మెంట్ చరిత్రలోనే ఇంతవరకు తీరినటువంటి బడ్జెట్ తెచ్చి డెవలప్మెంట్ చేసేదానికి మేము ముందుంటాం. పూర్తి నమ్మకం ఉంది. డాక్టర్ గారు చదువుకున్నటువంటి వ్యక్తి. మా దగ్గర 85% ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. అన్ని కాలనీలు, ఆఫీసర్స్, రిటైర్ ఆఫీసర్స్, అన్ని వివిధ సంస్థల్లో పనిచేసిన అధికారులు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే తన బయోడేటాను చదివి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు అందరికీ రిటర్న్ మెసేజ్లు పెడతా ఉన్నారు. చాలా చక్కటి బయోడేటా, వాళ్ళ తల్లిదండ్రులదే కాదు తన బయోడేటా కూడా చాలా బాగుంది. ఇది మాకు ఉపయోగపడుతుంది. రేపు ఉద్యమ స్ఫూర్తిన్న నాయకుడు, సమస్యల మీద తెలంగాణ ప్రభుత్వం మీద పోరాటం చేసి మాకు రావాల్సిన తెలంగాణ ప్రభుత్వంకి వెళ్ళి వచ్చే ఏ హక్కులు కానీ, ఏ ఆర్థిక వనరులు కానీ తెచ్చే సత్తా ఉన్న నాయకుడు, అసెంబ్లీలో మాట్లాడే సత్తా ఉన్నటువంటి నాయకుడు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఈటల రాజేందర్ గారు, తిలక్ గారు ఇద్దరు కలిసి మా కంటోన్మెంట్ అభివృద్ధి దిశలో పోతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.